వచ్చేసింది కదా, మన టైం అవుతుంది, వార్తలు చెప్పుకోవాలా. హెడ్లైన్స్ చూడండి దబ్బున. పట్నంలా లేడీ లీడర్లదే అస్సలు పెత్తనం, చూపియాలే ఇక ఆడోళ్ళ పనితనం. ఆంధ్రాల బందైన తట్ల సప్పుడు వండుకొని తింటుండ్రిప్పుడు. కోట్ల ఆమ్దానిల బాబాలు ఏడబెడుతున్నారో ఆ లాభాలు. పెద్దమ్మ కొనిస్తుంది ఫోన్లు, ఇదివరకే ఇచ్చింది ఫ్యాన్లు. హీరోయిన్ ని దేవులాడుకుంటావైనా సత్తి గామనే అక్క, రక్కుట్ల ఫిట్సింగ్ కూకట్ల ఫలి కాడ బ్లౌజింగ్ బోర్డు లేరా, గాడనే పెట్టింది దుకునము. విజయలక్ష్మి, హేమ, ప్రణవి, జ్యోత్స్న, సరస్వతి, సంగీత, అనిత, శ్రీలత, విజయ, మమత, శ్రీదేవి, పద్మ, విజయకుమారి, శిరీష, భాగ్యలక్ష్మి, భార్గవి, హేమలత, నందిత, విజయరెడ్డి, కవిత, పూజిత, సింధు, కావ్య, విజయశాంతి, సమీనా బేగం, సబిహా బేగం, ముంతాజ్ ఫాతిమా. అమ్మా గిట్ల ఎంతమంది పేర్లను నేను చదువుతా కానీ మాకు మస్తు బలగం ఉన్నారు. ఓ అక్కలు మేడాలు, మీ మిన్నే మా ఆడోళ్ళ బరువంతా కొండంత ఆశలు పెట్టుకున్నాం మీ మీద. ఇంతకు ఈ లెవెలు అని అంటారా? ఇప్పటిదాకా తెలిసిన పేర్లు పట్నం మున్సిపాలిటీ ఎలక్షన్లలో గెలిచిన లేడీ లీడర్సు. 150 మందిని వార్డు మెంబర్లను ఎన్నుకుంటే అందులో 79 మంది మహిళలే, అంటే సగానికి ఎక్కువ ఉన్నారన్నట్టు. ఇక అంతా ఆడపెత్తనమే నడవాలి. ఎందుకంటే పట్నం లేడీ సమస్యలు మీకే బాగా ఎరక, మీరు కుద్దు చూసినోళ్ళు అయ్యి. గందుకే మన సమస్యల్ని మళ్ళోపారి యాద్ చేస్తున్నాం మీ నుండి. ఇప్పుడు 2 రోజులకోపారి మంచినీళ్ళు వస్తే తాగినందుకు సరిపోతలేవు. ఎండాకాలం సురువైనంటే బోర్ నీళ్ళు తక్కువ వస్తాయి కాబట్టి బట్ట వాత విండు కష్టమవుతుంది. ట్యాంకర్ కాడ షిగలు పట్టుకొని ఎట్లా కొట్టుకుంటామో మీకు తెలివందా అక్కలు. జర అట్లా కాకుండా చూడుండ్రి. చెత్త కుండీలు చక్కగా లేక రోడ్ల మీన్నే వారేసిపోతున్నాం. గల్లీ అంతా గప్పు గప్పు కొడుతుంది. వాటిని దినాం ఎత్తుకోవేటట్టు చూడాలి. ఇక ఎండాకాలం ఇంట్లో కూర్చున్నా శీతాం అగడు కొడుతుంది. మగోళ్ళకేంది మంచిగా పోయి ఆఫీస్లో ఏసీ కింద కూర్చుంటారు. మాకు కరెంటు పోకుండా చూసే బరువు మీదే అక్కలు. అట్లనే ఇంటి ముంగట్టు పోతే అండిన కూర లాసన కంటే మోరి లాసనే ఎక్కువ వస్తుంది. జర ఆటిని కూడా చూడుండ్రు అక్కలు. పోరగాన్ల బడి పీజుల బరువు మొగోళ్ళ కంటే ఎక్కువ మనకే ఎరక. జర పీజులను తగ్గించే ఉపాయం ఏదైనా చేయుండ్రి. అట్లనే కూరగాయల మార్కెట్లు పారేసినట్టు ఆడోటి ఈడోటి ఉంటాయి. తొవ్వ ఖర్చులే ఎక్కువైతున్నాయి. ఈ పైసలు పెడితే వారం రోజులకు సరిపోను సౌదలు వస్తాయి. రైతు బజార్లు మంచిగా పెంచి మంచిగా రన్నింగ్ అయ్యేటట్టు చూడాలి. పాలు, కారం, అల్లం ఎల్లిగడ్డ, ఎచ్చం మసాలాల కల్తీ బాగా ఎక్కువైంది. కూర రుచిగా లేదని మొగోళ్ళేమో మనంలోనే తిడతారు. జరా ఆ కల్తీగాళ్ళ కావుర మనకు కొడితే మన సంసారాలు చక్కగా నడుస్తాయి అక్కలు. ఈ నడుమ గల్లీలకు కూడా వచ్చినాయి మందు దుకాన్లు. ఆడోళ్ళము ఆడకట్టుల పొంట తిరగలేకపోతున్నాం అక్కలు. జర ఆటి సంగతి కూడా చూడుండ్రి. ఇక బస్ స్టాప్లో అయితే మొత్తం మొగళ్ళే గుత్తబట్టిండ్రు. మనకు సెపరేట్ కుర్చీ లేపియాలి. అట్లనే లేడీస్ బస్సులు కూడా పెంచాలి. షీడాయించేటోళ్ళు ఈపులు సింతపండు చేసేందుకు షీటింగ్లు ఎక్కువ చేయాలి. వీలైతే పండగల పూట షాపింగ్ మాల్లో ఆఫర్లు ఎక్కువ పెట్టిస్తే మీతో నచ్చి మేము కూడా కొనుక్కుంటాం అక్కలు. ఇగో అక్కలు మేడాలు, నేను మళ్ళా చెప్తున్నా, పెత్తనం అంతా మనదే ఉండాలి. మొగోళ్ళని అస్సలకి దగ్గరికి రానియకుండ్రి. లేకుంటే మన పప్పులు ఉడకనియరు. సంతకాలు మనయి, పైరవులు ఆలే అవుతాయి. వాళ్ళు మన బాధలు కష్టాలు ఎన్నటికి ముంగటపడనియరు. ఇక నేను ఉంటా మరి, మీరు చూసుకోండి అన్నిటినీ. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలే అని ఉట్టిగానే అనలే పెద్దోళ్ళు. గంత పవర్ఫుల్ దేవుడు మరి. ఆయన పేరు చెప్తేనే ముక్కోటి దేవుళ్ళకు కూడా ముచ్చెమటలు పడతాయి. నెత్తిల శని కూసుంటే నాశనమేగా. కానీ గీలేంద్రా నాయన శనిదేవునితోనే ఆడుకుంటుండ్రు. 2 ఆల్మొగల పంచాయత్ దెంపమంటే ఇడుపుగాయుధం తీసుకోమన్నాడట ఎన్కట్టుకో పెద్ద మనిషి. ఇగో ఈ సాములవారి సలహా కూడా గట్లనే ఉన్నది. మేం కూడా శనిదేవుని కొలుసుకుంటాం అని మహిళా సంఘాలు లడాయి సురువు చేసినాయి కదా మహారాష్ట్రలా. ఆడోళ్ళు మొగోళ్ళు మెచ్చటట్టు పంచాయత్ దెంపమని పండిట్ రవిశంకర్ అనే ఈ సామిని పెద్ద మనిషిని చేసిండ్రు. శని సింగాపూర్ గుడి కమిటోళ్లతోని ఆడోళ్ళతోని మాట్లాడి చక్కటి సలహా ఇస్తాడనుకుంటే గుడి లోపటికి ఎవ్వరు వద్దని జల్లెడతోని నీళ్లు తెచ్చే తీర్పు చెప్పిండు. ఆడోళ్ళు మొగోళ్ళు దూరంకెళ్ళే దర్శనం చేసుకోవాలట. అంటే మన తిరుపతి ఎంకన్నం చూసినట్టు. ఈడనంటే ఎంకన్న ఎన్నో లోపటుంటాడు. రోజుకు లక్షల మంది వస్తారు కాబట్టి దూరంకెళ్ళి పంపిస్తారు. కానీ
శనిదేవుని గుడి మైదానంలో ఉన్నట్టే ఉంటది. ఇగో గీ గేట్ లోపటికి ఆడోళ్ళను పోనీయకపోదురు. వీళ్ళు చూస్తున్నారు చూడుండ్రి, ఇట్లా దూరంకి వెళ్ళే చూడాలి. మొగోళ్ళు దర్శనం చేసుకొని వచ్చేదాకా అలా బట్టలు కావాలి, బ్యాగులు కావాలి ఉండాలి. కానీ ఇప్పుడు మొగోళ్ళు కూడా లోపట్టుకోవద్దని సలహా ఇచ్చిండి సారు. ఇట్లా ఎవ్వరిని లోపట్టుకోవద్దంటే ఇక గుడెందుకు, దేవుడెందుకు, మనం దర్శకునుడెందుకు? ఇంకా నయం ధూపదీప నైవేద్యాలు బంద్ పెట్టమని చెప్పలే. ఇక నిన్న మొన్న ఆడోళ్ళు ఉద్యమం చేసిండ్రు కదా, ఇక ఇప్పుడు మొగోళ్ళు జంగులేపుడు ఖాయం సామి సలహాను సర్కార్ పాటిస్తే. ఇట్లా నిప్పు మీద పోయి నీళ్లు పోయమంటే ఉప్పేసి కూసున్నాడు సాములవారు. ఏం జరుగుతుందో చూడాలి మరి. ఇప్పుడు వ్యవసాయం ఆఫీసర్లు ఏం చేయాలి? 4 శింకులు దుల్పరియంగానే ఇత్తనాలు ఎరువులు సప్లై చేయాలి. అడవుల ఆఫీసర్లు మొలకలు నాటాలి. చలికాలంలో దవాఖాన్ల మీద ఉండే ఆఫీసర్లు దోమలు ఈగలు ముసరకుండా పబ్లిక్కి జాగ్రత్తలు చెప్పాలి. సడక్ల సార్లు రోడ్లకు ఏడ తూట్లు పడకుండా చూసుకోవాలి. పోలీసార్లు దొంగతనాలు మర్డర్లు కాకుండా కావలి కాయాలి. చదువుల సార్లేమో స్కూళ్లకు ఒయ్యులు, శుద్ధ ముక్కలు, నల్ల బోర్డులు, బెంచీలు ఇవన్నీ అందేటట్టు చూసుకోవాలి. ఏసీబీ ఆఫీసర్లేమో లంచగాళ్ళంతా చూడాలి. ఇప్పటిదాకా ఇంతమంది గురించి చెప్పినా కదా, కానీ వీళ్ళల్లా ఎవ్వలన్నా వాళ్ళ పని నాళ్ళు టైంకి చేస్తుండ్రా? అమ్మో, చేస్తే మన తీన్మార్ వార్తలకు కరవచ్చు. కానీ ఈ డిపార్ట్మెంట్ ఉంది చూడుండ్రి, సూపర్ అసలు. ఆఫీసర్లు అంటే మన ఆబ్కారోలే. ముందు జాగ్రత్త అనే పదానికి ముత్తైదువులు. మందుబాబులకు ఆపదొస్తుందంటే చాలు ఆగ మేఘాల మీద పెద్ద పెద్ద ఉపాయాలు దేవులాడుతుర్రు. ఎండాకాలం సురువైంది కదా, కడుపును ఏసీ చేస్తేందుకు బీర్ల పెట్టే లేవాడతారని సరిపోను తయారు చేపించే పని మీద ఉన్నారు ఇప్పుడు. ఆబ్కారీ పెద్ద ఆఫీసర్ చంద్రవదన్ సారు చెమటలు కక్కుతున్నాడట తాగుబోతుల కడుపులు చల్లగా చేసేందుకు. వచ్చేది పెళ్లిల పేరంటాల సీజనే. ఓ ముక్క తక్కువ పడ్డా ఓర్చుకుంటారు కానీ 4 పెగ్గులు ఎక్కువ దాపుకుంటే మర్యాద అనిపించుకుంటుందా? గందుకే బీర్ల కంపెనీ వాళ్ళతోటి మీటింగ్ పెట్టి మందు డిపోలు నిండిపోయేటట్టు తయారు చేయమని ఆర్డర్ వేసిండట. దుకాన్లకు తాగుడు తాగినా తాగుబోతులకు తక్లీఫ్ కానియరట. మందు పైకంతో బుస్సున బీరు వంగినట్టు వంగి సర్కారు గల్లపెట్టే సప్పున నిండాలని మస్తు దండాడుతున్నాడు చంద్రవదన్ సారు. ఇంత కష్టపడ్డాక తాగుబోతుల దీవెనార్తులుంటాయి. మందు సీసల మంత్రి పద్మారావు సార్ సన్మానం చేసుడు కూడా ఖాయమే. కానీ అదే పబ్లిక్ కు మంచినీళ్లు దాపే ఆఫీసర్లు ఉన్నారు, ఏం లాభం? ఎండాకాలం సురుకులు సురువైన సార్ల దవాకులు సర్కాయించిపోయినాయి. జనం దూప తీర్చాలన్న సోయి ఒక్కలకు కూడా లేనట్టున్నది. ఇప్పటిదాకా ఓ మాట లేదో ముచ్చట లేదు. మాకేం గర్జ అని పట్టి పర్వలేనట్టు ఏసీఆర్లలో వండుకుండిరి. ఓ నీళ్ల సప్లై ఆఫీసర్లు ఈ ఆబ్కారోళ్ళని చూసన్నా నేర్చుకోని సార్లు. మనం ఏదన్నా జాతరకు పోతే ఏం తెస్తాం? లడ్డూలు, ప్యాలాలు, పోరగాళ్ళకు ఆడుకునే వస్తువులు, మొలదారాలు, శిల్కల పేర్లు. ఆడవిళ్ళకైతే గాజులు తెస్తాం. కొందరు గుండాలల్లో నీళ్ళ బాటిల్లో నీళ్ళు నింపుకొచ్చుకుంటారు, బాయికాడ పొలంలో చల్లితే హరకత్ బరకత్ ఉంటుందని. ఇక మేడారం జాతరకు పోతే బంగారం అని బెల్లం తెచ్చి పంచి పెడతారు కదా. కానీ తాపకు బెల్లంతో పాటే ఇంకొన్ని తెచ్చుకుంటారు. కావాలంటే మావులు చెప్తున్నారు, మీరు ఇన్నుండ్రి. సమ్మక్క సారక్క పలారంలో అని ఏడు మేడారం జాతర పోయొచ్చినోళ్ళు బెల్లం కుడకలే కాదు, హరిత ప్రసాదం కూడా తెస్తారు. హరిత ప్రసాదం అంటే అదేదో ఆకుపచ్చ కలర్లు ఉండే ప్రసాదం అనుకునేరు. కాదు, మొలకలు పంచి పెడతారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం వరంగల్ కలెక్టర్ ఈ ఉపాయం చేసిండు. ఒట్టిగానే మొక్కలు పెంచు అంటే నీళ్లు పోసేటోళ్ళు లేక ఏడి ఆడ ఎండిపోతున్నాయి. అదే మేడారంలు ఇచ్చిందనుకోర్రి, ఇది సమ్మక్క చెట్టు, ఇది సారలమ్మ చెట్టు అని యాళ్ళకి నీళ్లు పోసి మంచిగా సాస్తారు. వనదేవతల మీద ఉన్న భక్తిని చెట్ల మీద చూపిస్తారని ఆఫీసర్ల ఆశ. జాతరకు తెలంగాణకెళ్ళి ఎక్కడెక్కడోళ్ళు వస్తారు కాబట్టి అందరికి మొలకలు ఇచ్చి సాధిపిస్తారు అన్నట్టు. చూడాలే మరి ఎంతమందితోని మొలకలు పెట్టిస్తారో. పైసలు ఇస్తూ అన్న కాగితాలలో సేఫ్ ఫండ్లు పెడతారు చూడు, గట్లుంటది హీరోయిన్. గమే కనిపించిందా? దుకాణం కుళ్ళున్నారా లేరా? పాపం నిన్న కూరగాయలు అమ్మి అలసిపోయిందేమో. ఆగో, ఈ బుడుబుంగగాడు కూరగాయల దుకాణంలో తేలిండు కదా, ఈయనేం చేయాలి? ఏం కథ? సత్తిగా ఇవన్నీ అయితే పుచ్చిపోయినాయి. ఆ హీరోయిన్ అయితే మంచిగా అప్పుడే చెట్టు మీదకి వెళ్ళి తెంపుకొచ్చి దూర అమ్ముతారు. ఈడు ఎన్నెళ్ళైంది కూరగాయల దుకాణంలోకి ఎందుకు పోయిండు? అబ్బా సత్తి, ఆడేం చేస్తున్నావు నువ్వు? 2 కిలోల 40 చీరలు, 1 లీటర్ కిలో బంగారం తెస్తామనుకున్నా. నీ హెచ్చరికలు చల్లగా ఉందా? చూస్తే కనిపిస్తలేరా? ఎక్కువ తక్కువ మాట్లాడుతావంటే ఆనగకాయ నీ నోట్లో ఉక్కుతా. ఏమనుకుంటున్నావు? ముందైతే నెత్తిలో ఫ్యాన్లు కుక్కుకో. ఏంటిదో ఆనెఫ్కాయ కుక్కుతారంట. ఆనెఫ్కాయ 6 దినాలకు సరిపడా కూరగాయలు కొందామంటాను వచ్చిన నేను.
ఏదన్నా పని చెప్తే కుక్క చెప్పెత్తుకుపోయినట్టు అటే పోతావు. నువ్వు కూరగాయలు కొనుక్కొని ఇంటికి వస్తావా? నేను నమ్మల్నా? ఆరం దినాల సంది ఒక్కిపోయిన వంకాయలు మురిగిపోయిన టమాటాలు పెడుతున్నావు. మా అన్ని ఎల్కరు కోరికను వండి పెడుతున్నావు. అందుకే మంచి మంచి కూరగాయలు తెస్తామంటాను వచ్చిన. బిత్తిరోడు జాతరకు పోతే ఎక్కుడు దిగుడికే టైం సరిపోయిందట. నువ్వు బేరం చేసి కూరగాయలు కొంటావా? రీఛార్జింగ్ చేయకక్క. ఆ దుకాణం ఈడికే దొరుకుతలేదు. ఆమె వీరాయన దుకాణం ఏడున్నది. గామె దుకాణమా? గామె వాళ్ళు ఓహో మన గల్లీలల్లా నెత్తి మీద గంప పెట్టుకొని తిరుక్కుంటా కూరగాయలు అమ్ముతారు చూడు, రాజమ్మ గామెనా? గామె గీడెందుకు దుకాణం పెట్టింది? నీ ధమాక్ అయితే ఇంతవరకు ఏడున్నారో నాకే అర్థమైతలేరక్క. రాజమ్మ గారక్క, రకుల్ ప్రీత్ సింగ్ సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ గురించా నువ్వు మాట్లాడేది? గామెనేనా? గామెనే అక్క, రకుల్ ప్రీత్ సింగ్. కూకట్ల పల్లి కాడ బ్లౌజింగ్ బోర్డు లేరా, గాడనే పెట్టింది దుకాణము. ఓ బిత్తిరోడా, రకుల్ ప్రీత్ సింగ్ దుకాణం పెట్టుడైందిరా? ఆమె సినిమాలల్లో మస్తు బిజీగా ఉంటది. అవునక్క, బండ్లు ఫడవలు అవుతాయి, ఫడవలు ఓడలు అవుతాయి. ఎంత తిప్పలు వచ్చిందో ఏమో. ఆఖరికి కూరగాయల దుకాణం పెట్టుకున్నారు ఈ పాపం కదా అక్క. అబ్బా నీ అర్థాలు అపార్థాలు పాడుగాను. ఆమె దుకాణం పెట్టలేదురా, మంచు లక్ష్మక్క ఏదో ప్రోగ్రామ్ చేస్తుంది, దానికి ప్రమోషన్ వచ్చింది. ఊకొక్క, మొన్న కర్నూలులో అయితే టమాటా ఎంత తక్కువైంది అక్క. ఆటన కిలో అమ్మిండ్రు. ఈ హీరోయిన్ మేడం అయితే 50 రూపాయల కిలో అమ్ముతున్నారు అక్క. అక్క గిడ రైతులందరూ వచ్చి అమ్మాలి కానీ మస్తు పొట్టు పైసలు వస్తాయి అక్క. అంటే మరి ఇప్పుడు నువ్వు అగ్గవకొచ్చే టమాటాలను 50 రూపాయలు పెట్టి కొనుకొస్తావా ఏంది? రకుల్ ప్రీత్ సింగ్ బిట్టిర్ సట్కి పెద్ద ఫ్యాన్ అక్క. నా ముఖం చూసింది అనుకో, ఆటను కూడా తీసుకోరు ఇంకా కిలకు. మరి గీమేక్ అప్పుడు కాఫీ దుకాణం ఓపెనింగ్ పోతే నువ్వు కూడా పోయినావు కదా, అప్పుడు ఇప్పుడు నువ్వు మామిడి చెక్క వేసినట్టే చేసేది కదా, యాద మర్చినావా అది? గామెందుకు కొట్టిందక్క? పోలీసు వాళ్ళే కొట్టిరక్క. పాపం మస్తు తిప్పలు పడుతున్నదక్క. గామెకేమని ఇంత సాయం చేయాలి మనము. మరి నువ్వేం చేస్తావు? తక్కడ పట్టుకొని జోక్కుంటా కూరగాయలు అమ్మి పెడతావా? కారక్క, కూరగాయలు అమ్మే దుకాణం బంద్ పెట్టించి దీని మారు వార్తలలో కొలివి ఫీస్ అంతా తోలుకొస్తా నేను. ఈడేమో చెప్తున్నాడు. సత్తి ఆమె ప్రమోషన్ కోసం వచ్చిందిరా. సినిమాలు విడుదలైనప్పుడు రోడ్ల మీదకి వచ్చి షాయలు తాగుడు, జనాలకి వచ్చి బేరాలు చేసుడు చేస్తారా వారి? ఇదంతా సినిమా ప్రచారం కోసం. బైపాస్ మిస్టేక్ లో అప్రార్థం చేసుకున్నాక పైసలు లేక బేరం చేస్తున్నారు అనుకున్నా, ప్రచారానికి చేస్తున్నా. ఆడి అమ్మో నాకు ఆచారం మంచిగున్నది. ఆయనతో తోలుకొచ్చి నాకు పోటీకి అవుతుంది ఆ వార్తలల్లా. నాకేమోదు. అవును కానీ ఓ సెలబ్రిటీలు వజ్రాల దుకాణం, బంగారు నగలు, చీరల దుకాణాలకు పోయి రిబ్బన్ కటింగ్లు చేయండి. కానీ మా బతుకులకు దగ్గరుండే దుకాణాలకు పోతే మా పోరగాన్లు గిట్లనే ఫీల్ అవుతారు. మరి అబ్బా ఏం చెప్తాముల్లా రైతుల బాధలు. చెప్పి 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 నా నోరే పోతుంది కానీ ఎవ్వరాలను పట్టించుకున్నోళ్ళే లేరు. నష్టం వచ్చినా సరే కానీ నాగని విడిచిపెట్టమని రైతులు అంటారు. పండిన పంటలకేమో ధరలు పెట్టరు. ఇక వాళ్ళు ఎట్లా బతుకుతారు, మనల్ని ఎట్లా బతికిస్తారు? ఏం అర్థమైతలేదు. అన్నం పెట్టేటోడు దగ్గర ఉండాలి, దండం పెట్టేటోడు దూరం ఉండాలి అంటారు. కానీ అన్నం పెట్టే రైతు దూరం అవుతుండు, దండం పెట్టే దళారిగాళ్ళు దగ్గర అవుతుండ్రు. మొన్నటిదాకా ఉల్లిగడ్డకు పట్టిన గతే ఇప్పుడు కందులకు పట్టింది. మార్కెట్లా అడ్డికి పావుషేర్ అడుగుతుండ్రు. నెల కిందట 12,000 క్వింటాల్ అమ్మితే ఇప్పుడు 8,000 అడుగుతుండ్రట సావుకార్లు. చెమటలు గారంగా ఎట్టి కత్తెం చేస్తే ఏం మిగులుతలేదని సర్కార్ మీద కటకట కందులు కొరుకుతున్నారు రైతన్నలు. మరి రైతుల తన తక్కువ రేటు కొంటున్నారంటే మార్కెట్ల కందిపప్పు మనకేమన్నా తక్కువ రావాలి కదా. ఏడనన్నా అగ్వకి దొరుకుతుందా? గదే 150, 200. మరి నడిమిట్లు ఏం జరుగుతున్నట్టు? బోకరిగాళ్ళ బొర్రలు నిండుతున్నాయి. అయ్యా సర్కార్ ఆఫీసర్లు, రైతులు బతికినట్టు కాదు, మీకు ఆమ్దాన్ వచ్చినట్టు కాదు. మొదలు గీ బోకరిగాళ్ళ బొర్రలు కరిగిచ్చే ఉపాయం చేయండి సార్లు. గప్పుడు రైతులంతా మీ పేరు చెప్పుకొని బతుకుతారు. అది మస్తు పెద్ద స్కూల్, బెంగళూరులో ఉంటుంది. లచ్చల ఫీజు కడితేనే అందులో సీట్ దొరుకుతుంది. రోజుకో యూనిఫామ్ వేసుకుంటేనే ఈ స్కూళ్ళకు రానిస్తారు. అంగి మీద చిన్న మరకబడ్డా టీచర్ అమ్మలు షీరి చింత కడతారు. ఇంగ్లీష్ పీస్లో నలుగుడు తప్పితే ఇంకో భాషలో మాట్లాడితే నాలుకే మర్ర పెడతారు. 1 నంబర్ సార్లతోని చదువులు చెప్తారు. ఎకరాలల్లా ఆడుకునే మైదానాలు, చక్కటి లైబ్రరీ, చూడంగానే దుంకాలనిపించే స్విమ్మింగ్ పూల్. హబా ఈ స్కూల్ అంటే ఇదిరాబాయ్ అనేటట్టే ఉంటుంది. ఇంత చక్కటి సౌలతులున్న ఆ స్కూళ్లకు నిన్న ఒకసారి వస్తే టీచర్లు చుచ్చు పోసుకుండ్రు. పక్కపొంటి బిల్డింగ్ వాళ్ళు తలుపులు వేసుకొని మలుసుకోమన్నారు. ఇంతకు ఆ సార్ ఎవరంటే వాట్స్ ది స్టోరీ. ఓ నాయనో చిరుతపులి,
బల్లే సౌలతులు ఎట్లున్నాయో చూసిపోదామని చెకింగ్ వచ్చినట్టున్నది. ఐతారం ఏగిలివారిన సంధి పొద్దుముకే దాకా 30 తిప్పలు పెట్టి 30 షర్ల నీళ్లు దాపించింది. అడవి పోలీసోళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు దొరకవట్టలేక పంజారు రుచి చూసిర్రు. అరే వచ్చే 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 ఉరుకురా నాయన ఆడేందుకున్నావు? అగో ఇటు ఉరికొస్తుంది. అందుకున్నది పోరి. ఉరుకురో ఉరుకురో వచ్చే వచ్చే. గేట్ ఎక్కుతున్న మనిషిని అందుకున్నది. అబ్బా గుంజి పడేసింది. చూస్తావేందా ఆ సూటి పెట్టక అంత పెద్ద తుపాకి పట్టుకున్నావు? వామ్మో మీద పడ్డది. ఇక మనం పని అయిపోయినట్టే. వదిలిపెట్టే, ఆయన ఫోటోలు తీసేయలేకరి నిన్ను దగ్గరికి వెళ్ళి చూపిద్దాం అనుకుంటే నువ్వు ఆయన మీద పడితే ఎట్లనే? మా అమ్మగాని వదిలిపెట్టే, జర వదిలిపెట్టు. ఇక లేసారులే, ఇంకో పారి పిల్లి కనబడ్డా దగ్గరికి పోడు కావచ్చు. బడి చుట్టూరా బందవస్తు వలలు కట్టిర్రు, గేట్లన్నీ బంద్ చేపిచ్చిర్రు, తుపాకులు రెడీగా పట్టుకుర్రు మత్తు సూదులు ఇస్తాందుకు. అయినా దొరకలే. పిక్క బలం గట్టిగా ఉంటదా, సూటికేడ అందుతుంది. తిప్పల పెట్టి ఆఖరికి తొడకు మత్తు సూది తలికి నవ్వడ్డది. దవాఖానకి వేసుకపోయి ఆడికెళ్ళి జూ పార్క్ పట్టుకపోయిరాడ గాని అయితారం కాబట్టి పోరగాళ్ళు బడికి రాలే. లేకుంటే ఏంది పరిస్థితి? అయినా అడవిల గాసం దొరికితే పట్నంలోకి ఎందుకు వస్తాయి కీసోటి జంతువులు? అడవులన్నీ పోతాం పెడితే అవి బతుకు తెరువు కోసం మన మీద పడుతున్నాయి అన్నట్టు. ఆంధ్రాల తట్ల సప్పుడు చల్లబడ్డది. సొట్టబడ్డ తట్లు సరిచేసుకునే పని మీద ఉన్నారు కాపు లీడర్లు. మూలకు పడ్డ గ్యాస్ మొద్దులు ఇప్పుడిప్పుడే వెలిగిస్తుండట. 4 రోజుల రెస్ట్ తర్వాత మళ్ళా ఒంటరలకు పోవాలంటే మహిళా లీడర్లకు జనంత కష్టం అనిపిస్తుందట. రాష్ట్ర రాజకీయాలను కింద మీద చేసిన కాపులం ఇక బీసీలల్లో వెనకబడ్డ కులాలల్లో కలుస్తామనే సంబురంతో పండుగలు చేసుకునేందుకు తయారైతుండ్రట. పెద్ద కాపు ముద్రగడ పద్మనాభం సారు నిమ్మరసం దాగి మనసు నిమ్మలం చేసుకుండు. పెద్దమ్మ కూడా పెన్మిటి బాటల్నే దీక్షకు దండం పెట్టి బయటపడ్డది. ఇక అంతా చంద్రాలు సారే చూసుకుంటాడు. అంతేనా సారు? ఈ జాతికి నేను నా భార్య అంకితం అని చెప్పుకున్నాను. అనుకోని పరిస్థితుల్లో ఇది అంకితం అవ్వకుండానే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం వల్ల మళ్ళీ ఈ రోజు దేశం విరమించడం జరిగింది. 4 రోజులు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళలే, బువ్వ ముట్టలే, నీళ్లతోనే కడుపు నింపుకుండు. ఇడిచిపెడితే సమచ్చ తడిసి మోపడైటట్టుందని బుదిరికిస్తందుకు మంత్రులను తోలిండు చంద్రాలు సారు. అచ్చెన్నాయుడు సార్ వేసిన మంత్రం మస్తు నచ్చిందట కాపుల పెద్ద మనిషికి. ఏమన్నా ఎటమటం చేస్తే మళ్ళా ఐషికి తైషి అంటారట. హీగియాల సారోళ్ళ ఇంట్లో తున్కల దావతి పుల్లుగుంటది కావచ్చు. కానీ కాపుల పంచాది వాపుకున్నాడు కానీ బీసీలతోని తలకాయ నొప్పులు తప్పేటట్టు లేవు కదా ఆంధ్ర సీఎం సార్కు. మాకు ఏడింత అన్యాయం జరిగినా కాపుల ఉద్యమమే ఆదర్శమని కయ్యానికి కాలు దూవుతుండ్రట బీసీ అన్నయ్యలు. చూడాల మరి 2 పడవల మీద చంద్రాలు సార్ ప్రయాణం ఎట్లా సాగుతుందో. ఛీ, ఏం ఫోనో ఏమో, డబ్బా ఫోను. నేను 3 మార్ వార్తలు చదువుతున్నా, అయినా కూడా ఇంకా గీ డబ్బా ఫోనే వాడుతున్నా. నాకంటే ఎక్కువ ఎవ్వరు డబ్బా ఫోన్ని వాడలేరనుకుంటా. ఏ ఊకో సావిత్రి, ఒక 10,000 నీ కావనుకో ఖత్తర్ నాకు ఫోన్ వస్తుంది నీకు అని మా దోస్తులు చెప్తున్నారు. కానీ ఏడనుల్లా ఇల్లు కిరాయి, వంట సామాను, మా అవన్నీ మేపుతందుకే మొత్తం జీతం పైసలు అయిపోతాయి. పోనీ ఓ బండన కొనుక్కుందామని లోన్ కానీ బ్యాంకుకి పోతే అబ్బా సావిత్రి ప్లీజ్ ఒక్క సెల్ఫీ ఫోటో అని దిగుతారు. కానీ సారీ మేడం, జర్నలిస్ట్కి మేము లోన్లు ఇయ్యం అని ముఖం మిన్నే చెప్తారు. అదే గా రాష్ట్రంలో చూడుండ్రి, పిప్పర్మెంట్ల లెక్క ఏది కావాలంటే అది ఎట్లా వంచి పెడుతుండ్రో. అడిగితే అమ్మ బువ్వ పెడుతుంది, కానీ అడగకున్న జయమ్మ అన్నీ చేసి పెడుతుంది. తినేదందుకు బియ్యం, వండుకునేదందుకు పప్పు, సప్పగుంటే ఉప్పు, సుస్తైతే గోళీలు, తాగినందుకు నీళ్లు, ఇల్లు కడితే సిమెంటు, బడికోతందుకు పలకలు, ఆడుకునేందుకు బ్యాట్లు ఇచ్చింది. హీగిప్పుడు మాట్లాడుకునేందుకు సెల్ ఫోన్లు ఇస్తుందట. 15 కోట్లు తీసి పక్కకు పెట్టింది. అంటే అందరికి కాదు, బిడ్డలకే. కొడుకులకు మళ్ళా తపకిస్తుండొచ్చు. ఫస్ట్ 20,000 స్మార్ట్ ఫోన్లలో సిమ్ములేసి రెడీగా పెట్టిందట. అమ్మలక్కలు ఆధార్ కార్డులు జిరాక్స్లు ఇచ్చి తెచ్చుకునుడే ఆల్చమట. ఫేస్బుక్, వాట్సాప్, క్యాండీ క్రష్, టెంపుల్ రన్ ఇవన్నీ గేమ్లుంటాయి. ఎట్లనైనా అమ్మకు ఒక్క మెసేజ్ పెడితే చాలు నెలకింత బ్యాలెన్స్ కూడా వేపిస్తుండొచ్చు. ఇంట్లో పెన్మిటి కొనియకున్నా కట్నం కింద పెద్దమ్మ కొనిస్తుందన్నట్టు. ఇప్పుడు ఫోన్లు తీసుకొని మురిసినట్టు కాదు. ఏ లచ్చన్లప్పుడు దినానికి 100 మెసేజ్లు, 50 ఫోన్లను భరించాల్సి ఉంటుంది. మరి ఇక ఈ ముచ్చటిట్లున్నదా? ఇక అమ్మ లగ్గాల పథకం గిది. ఒక్క పారే 100 మందికి పుస్తే మట్టలు పంపి పెళ్లిళ్ళు చేపిస్తుంది.
బాషింగాలు దండలు ఆఖరికి పుస్తెల మీద కూడా అమ్మ బొమ్మలే అచ్చుపోసిండ్రు. టైం లేక గాని ఉంటేనా అచ్చింతల మీద కూడా అమ్మ బొమ్మలే చెక్కేటోళ్ళు. ఇక మన ముచ్చట్లు వచ్చినాయి. ఎప్పటి లెక్కనే రేపు ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6ని.